హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎల్కేజీ ఛానల్. ఈరోజు అయితే మనం పీలర్ మార్కెట్లో ఉన్నామండి. చూస్తే మొత్తం వర్షం పడిపోయింది. ఈరోజు వ్యాపారాలు అయితే స్టార్ట్ అయినాయి, కానీ వర్షంతో చాలా తక్కువ అయితే వచ్చినాయి. పిల్లలు అంటే మంచి క్వాలిటీ, టాప్ క్వాలిటీలో వచ్చినాయి, కానీ చూస్తే బాగా వర్షం పడిపోయింది. వ్యాపారాలు అయితే జరుగుతూ ఉన్నాయి. చూద్దాం ఉన్న దాంట్లో టాప్ క్వాలిటీ ఏముండయి, ఏం రేట్లు పడతాయి అనేసి చూద్దాం అనమాట. చూస్తే ఒకసారి చూడండి సంత ఏ విధంగా ఉందో. చూడొచ్చు, వర్షం పడిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎల్కేజీ ఛానల్. నా పేరు వచ్చి ఎల్కేజీ సీను అండి. ఈరోజు అయితే మనం ఆదివారం, మన ఫేవరెట్ మార్కెట్ అయినటువంటి ఆదివారం మార్కెట్లోకి అయితే వచ్చేసినాము. ఈరోజు అయితే తెల్లవారుజామున ఏం అంటే 5 గంటల నుంచి వర్షం పడిపోయింది. అయితే అన్ని జీవాలన్నీ తక్కువ వచ్చినాయి. ఉన్న కాడికి మంచి టాప్ క్వాలిటీ వచ్చినాయి. దాంట్లో పెద్ద పొట్టేళ్ళు, టాప్ క్వాలిటీ పొట్టేళ్ళు ఏమంచి సంత పోయిన తర్వాత, ఈ సంత అంటే పండగ అయిపోయిన తర్వాత, సంక్రాంతి అయిపోయిన తర్వాత మార్కెట్ ఏ విధంగా ఉంది, పొట్టేళ్ళు ఏ విధంగా వచ్చినాయి, దాంట్లో రేట్ ఎట్లా ఉన్నాయి అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే టాప్ క్వాలిటీ నుంచి స్టార్ట్ చేద్దాం అనమాట. చూస్తే టాప్ క్వాలిటీ వచ్చినాయి, కానీ తక్కువ వచ్చినాయి. వర్షం పడిపోయింటే పిల్లలు సరిగా అంత క్లియర్గా కనపడడం లేదు. ఎట్లా అంటే కొంచెం తడిచిపోయి కొంచెం ఇబ్బందిగా ఉన్నాయన్నమాట. చూద్దాం. హాయ్, గుడ్ మార్నింగ్. ఏం వర్షం తెచ్చాయండి? వస్తా ఎన్ని గంటల నుంచి పడింది? 5 గంటల నుంచేనా? ఫ్రెండ్స్ చూస్తే ఇక్కడ వచ్చే మంచి టాప్ క్వాలిటీ నెల్లూరు జుడిపి ఉంది. ఒకసారి చూడండి, ఏం రేట్ చెప్తాడు, ఎంత వయసు ఉంటుంది, ఏమన్నీ డీటెయిల్స్ అన్నీ కనుక్కుందాము. చూద్దాం ఏమో చెప్తారా. ఏం చెప్పావు అంకుల్? 31,000, 31,000, 31,000. ఫ్రెండ్స్ చూసి ఇది చూడండి, ఇది 31,000గా చెప్తున్నాడు. అయితే పిల్ల బాగుంది, కానీ వర్షంతో కనపడడం లేదు, అంత క్లియర్గా కనపడడం లేదు. వర్షం పడి నానిపోయింది కాబట్టి అంత కనపడడం లేదు. ఎంత ఏజ్ ఉంది? 1.5 సంవత్సరం. ఒక 25 కిలోలు పడుతుందా? 30 కిలోలు పడుతుందా? 30 పైన పడచ్చు. ఫ్రెండ్స్ చూస్తే 31,000 చెప్తున్నాడు. 31,000 చెప్తున్నాడు. 31,000 రూపాయలు చెప్తున్నాడు. వెయిట్ వచ్చేసరికి 30 కిలోలుగా చెప్తున్నాడు. 30 కిలో అబోవ్గా చెప్తున్నాడు. లైవ్ వెయిట్ వచ్చి 60 కిలో అట్లా ఉంటుంది. ఏజ్ గ్రూప్ వచ్చి అంతా 1 ఇయర్. టాప్ క్వాలిటీ బాగుంది. పిల్లలు అయితే బాగుంది, నైస్గా ఉంది. కాకపోతే వర్షం వల్ల కొద్దిగా కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది అంతే. 31,000 అయితే చెప్పడం అయితే ఉంది. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఇంకొక హోటల్ ఉంది. ఇది అన్నా ఎంత చెప్పారన్నా? కొనుక్కున్నారా? ఏం రేటు కొన్నారన్నా? 19,000. ఎంత వెయిట్ పడుతుందన్నా? 25 కిలోలు పడుతుంది. 22 కిలోల 27. ఇంకా ఎక్కువ పడుతుందేమో అనుకుంటున్నా. పడదా? ఒక 25 గాడికి అట్లా ఇట్లా పడచ్చు. 25 గాడికి ఇట్లా అట్లా పడచ్చు. ఎంత ఇచ్చినారా? 19,000. మంచి రేటు కొన్నారు, పర్వాలేదా? ఫ్రెండ్స్ చూస్తే ఇదైతే 19,000కి అయితే వ్యాపారం అయిపోయిందంట. 19,000కి సోల్డ్ అయిపోయింది. 19,000కి వచ్చి 25 కిలోలు వెయిట్ పడుతుంది అని చెప్తున్నాడు. లైవ్ వెయిట్ వచ్చి ఒక 50 కిలోలు అట్లా పడుతుంది అంటున్నాడు. 25 కిలోలు అంటే కాస్త ఎక్కువ పడవచ్చు. 19,000, ఓన్లీ 19,000. పర్వాలేదు, మంచి రేటుకే కొన్నాడు. ఎవరునా? పొంగనూరు దగ్గర చంద్రమాకల వల్ల. పర్వాలేదు, మంచి రేటు కొన్నావునా? ఫ్రెండ్స్ చూద్దాం. ఇదైతే ఇంకైతే వ్యాపారం అయితే జరుగుతాయి. చూద్దాం ఏం రేటుకి అయితే కొన్నారా. ఇదైతే వ్యాపారం అయిపోయింది అనుకుంటా. అలా మీరు కొనుక్కున్నారనా? అయిపోయిందా? ఏం రేటు కొన్నారనా? 19,000. ఫ్రెండ్స్ చూస్తే 19,000కి అయితే వ్యాపారం అయితే అయిపోయిందంట. 19,000కి అయితే వ్యాపారం అయిపోయింది. చూడొచ్చు, మంచి నెల్లూరు చూడిపోయి టాప్ క్వాలిటీ పిల్ల ఇది. ఏజ్ గ్రూప్ వచ్చి అంతా 1 ఇయర్ ఏజ్ గ్రూప్ ఉంటుంది. ఎంత పడుతుంది అనుకున్నా? వెయిట్ ఎంత పడుతుంది అనుకున్నా? వెయిట్ ఎంత పడచ్చు? 20,000 అడుగుతాడు. 19,000 కొన్నారు, 20,000 అడుగుతాండ్రా. ఎంత వెయిట్ ఎంత పడుతుంది అనుకుంటాండ్రా? 23-24 గంట పడుతుంది. ఫ్రెండ్స్ చూస్తే 22-23 వెయిట్. లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 40 కిలోలు పడచ్చు అంట. 40 కిలో లైవ్ వెయిట్. 22-23 అట్లా ఆ విధంగా మటన్ పర్పస్ అయితే పడచ్చు అనమాట.
చూస్తే 19,500 19,000 అట్లా అయిపోయింది. 19 అయితే 500 రూపాయలు 19,000 అట్లా అయిపోయింది అనమాట. దానిపైన ఒక 500 పైన అడుగుతా ఉన్నారంట. వ్యాపారం అయితే అయిపోయింది, మళ్ళీ అడుగుతాను దాన్ని ఇంకో 500 లాభానికి అయితే అడుగుతున్నారు. ఫ్రెండ్స్ చూద్దాం, ఏడైతే టాప్ క్వాలిటీలో 2 ఉన్నాయి, ఒకటి పెద్ద పొట్టేలు అయితే ఉండదు. ఏం చెప్తారు అన్నా? ఎవరిదన్నా మీదేనా? ఎంత కొన్నారన్నా? 25,000. ఎంత వయసు పిల్లనా ఇది? 3 ఏళ్ళు ఉంటుందా? మీకు గొర్రెల పైకేనా కటింగ్కా? కటింగ్కే 25,000 కొన్నారు. ఎంత పడుతుంది అనుకుంటాను వెయిట్? 30 కిలోలు పడుతుంది. ఫ్రెండ్స్ చూసేది 25కి కొన్ని అని చెప్తాను, 25,000 రూపాయలకి అయితే. వెయిట్ వచ్చేసరికి ఒక 30 కిలో ఆ విధంగా పడుతుంది అని చెప్తున్నాడు. 30 కిలో. లైవ్ వెయిట్ వచ్చేసరికి 60 కిలో 65 కిలో అట్లా పడుతుంది. 30 కిలో వెయిట్ 60 కిలో లైవ్ వెయిట్ పడుతుందని చెప్తున్నాడు. 25,000 రూపాయలకి అయితే సోల్డ్ అయిపోయింది అనమాట. కొనుక్కున్నారు. ఎవరన్నా? పొంగనూరు. పొంగనూరు నుంచి వచ్చారా? ఆడ ఒక పొట్టేలు ఉంది, అది కూడా పొంగనూరు ఆయన కొన్నిట్టున్నాడా? పోయినారమా? వచ్చిన అంగళ్ళకి రాలేచ్చినాడు నేను. పోయినవారు పండగ సంతకు వచ్చిన అంతే. ఫ్రెండ్స్ చూస్తే అదైతే సోల్డ్ అయిపోయినాయి. ఈ 2 అయితే టాప్ క్వాలిటీ ఉన్నాయి. ఇక అయితే మనిషి అయితే లేడు, ఈడైతే కట్టేసిపోయినాడు. ఇవంతా ఏజ్ గ్రూప్ వచ్చేసరికి 1.5 సంవత్సరం ఆ విధంగా ఉంటుంది. 2 నెల్లూరు జుడిపికి వస్తాయి ఈ 2. ఈ టాప్ క్వాలిటీ ఏజ్ గ్రూప్ వచ్చి 1 ఇయర్ అట్లా ఉంటుంది. వెయిట్ వచ్చేసరికి ఒక 22, 23, ఒక 25 లోపల పడతాయి. లైవ్ వెయిట్ వచ్చేసరికి 50 కిలో పడతాయి అనమాట. మామూలు వెయిట్ మటన్ పర్పస్ 25 కిలో అట్లా పడతాయి. ఈ దీనిలో ప్రైస్ అయితే లేరు చెప్పడానికి, మీరు యావరేజ్గా కామెంట్ చేయొచ్చు ఇది ఒక్కొక్కటి ఎంత పడుతుంది అనేసి. మీకు ఒక ఐడియా ఉంటే ఒకవేళ కామెంట్ చేయండి. చూద్దాం, నెక్స్ట్ అయితే చూద్దాం, లోపల పోదాం కాస్త. చూద్దాం, ఇక్కడ ఒక పొటేలు అయితే ఉన్నాయి. లోపలికి వస్తే అన్నా ఏం చెప్తానన్నా? 19,000 చెప్పారా? ఫ్రెండ్స్ చూసేది 19,500 అయితే చెప్తాను. 19 అయితే 500 రూపాయలు ఎత్తాను చెప్పడం. వ్యాపారం అయితే ఉంటుంది. 19,500 అయితే చెప్తాను. చూద్దాం, ఈడొక మంచి టాప్ క్వాలిటీ ఇదైతే మంచి హుషారుగా ఉన్న పొటేలో ఒకటి ఉంది. హాయ్ అన్నా, ఏం చెప్తాన్నా? కొన్నారా? అమ్ముతా ఉంటారా? ఎంత చెప్పారు? 32. ఫ్రెండ్స్ చూస్తే ఇదైతే 32,000 చెప్తున్నాడు అండి చెప్పడము. 32,000 రూపాయలు చెప్తున్నాడు చెప్పడము. వ్యాపారం అయితే ఉంటుంది. అన్నా ఎంత వయసు పిల్ల? మీరు సాకిండిదేనా పట్టుకొచ్చినారా? సాకిండిదే. ఎంత వయసు ఉందనా? 1 సంవత్సరం. ఎంత వెయిట్ పడుతుంది అనుకుంటాను? 35 కిలో పడుతుంది. ఫ్రెండ్స్ చూస్తే ఏజ్ గ్రూప్ వచ్చి 1 ఇయర్. ఏజ్ గ్రూప్ వచ్చి 1 ఇయర్కి చెప్తున్నాడు. 35 కిలో పడుతుందని చెప్తున్నాడు. లైవ్ వెయిట్ వచ్చేసరికి 70 కిలో 65, 70 ఆ మధ్యలో పడుతుందని చెప్తున్నాడు. చెప్పడం అయితే 32, 31 అని చెప్తున్నాడు. వ్యాపారం అయితే ఉంటుంది. ఎవరన్నా? ఎవరి నుంచా? సిటీఎం. ఇక్కడి నుంచి వచ్చారా? ఓకే. చూసారు కదా, ఇదైతే 32, 31 ఆ విధంగా చెప్తున్నాడు. వ్యాపారం అయితే ఉంటుంది. చెప్పడం ఫిక్స్డ్ రేట్ కాదు కాబట్టి ఇంకా మంచి టాప్ క్వాలిటీ పిల్లలు అనమాట. ఇంటికాడ సాగింది అనమాట. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ ఎర్ర పొటైన్లు అయితే 2 ఉన్నాయి. నా హాయ్నా, ఏం చెప్పావన్నా? జత 50,000 చెప్తాను. ఫ్రెండ్స్ చూస్తే 50,000 అయితే చెప్తున్నాడు. ఇవి 2 కూడా కలిపి 50,000 చెప్తున్నాడు. నెల్లూరు బ్రౌన్ వస్తాయి. మన ఇక్కడైతే రాయచోటికి ఎర్ర పొటైన్లు అంటారు అనమాట. 50 కిలోలు. నెంబర్ చెప్పండి. నెంబర్ చెప్తే ఎవరైనా ఫోన్ చేస్తే మీరు డైరెక్ట్. ఈ 2 అయితే 25, ఒక్కోటి 25,000 అయితే చెప్తున్నాడు. ఒక్కోటి 25,000 రూపాయలు చెప్తున్నాడు. ఒక్కోటి 2 కలిపి 50,000 అయితే చెప్తున్నాడు అనమాట. 50,000 అయితే చెప్తున్నాడు. వెయిట్ వచ్చేసరికి అంతా ఏజ్ గ్రూప్ వచ్చి ఒక 2 ఇయర్స్ ఆ విధంగా ఉంటాయి. ఇంకా వెయిట్ వచ్చేసరికి ఒక 25 కిలోలు తక్కువ ఏం పడుతుంది. ఒక్కోటి 25 కిలో వెయిట్ పడుతుంది. లైవ్ వెయిట్ వచ్చి ఒక్కోటి 50 కిలోలు పడుతుంది. 2 కలిపి 100 కిలో పడుతుంది అనమాట. వ్యాపారం అయితే జరుగుతుంది. 25,000 అయితే చెప్పడం అయితే చెప్తాను. నెక్స్ట్ చూద్దాం, ఇంకా వ్యాపారాలు జరుగుతున్నాయి. అన్నా ఏం చెప్పావనా? 21. ఫ్రెండ్స్ చూస్తే 21,000 అయితే చెప్తున్నాడు. ఇది 21,000 రూపాయలు చెప్తున్నాడు. ఏజ్ గ్రూప్ అంతా 1 ఇయర్ ఏజ్ గ్రూప్ ఉంటుంది. అంతా సంవత్సరం లోపల పిల్ల కదనా? సంవత్సరం లోపల పిల్ల కదా? సంవత్సరంలో 1 ఇయర్ ఏజ్ గ్రూప్ అనమాట. వెయిట్ వచ్చేసరికి ఒక 20 కిలోలు 21 కిలో అట్లా పడుతుంది. లైవ్ వెయిట్ వచ్చి 40 కిలోలు అట్లా విధంగా పడుతుంది. చూద్దాం, ఇంకా ఇక్కడైతే కొన్ని అయితే ఉన్నాయి. ఏం చెప్పావు? హాయ్, బాగుండవా? ఏదో వాందే చేయను, తెస్తా చూడు. ఏం చెప్పినావు బాబా? 2 కలిపే. ఫ్రెండ్స్ చూస్తే 30,000 అయితే చెప్తున్నాడు. ఈ జత మీద 2 కలిపి 30,000 అయితే చెప్తున్నాడు. వ్యాపారం అయితే ఉంటుంది. చెప్పడం అయితే 30,000 అయితే చెప్తున్నాడు. నెక్స్ట్ చూద్దాం, ఏం చెప్పావు బ్రదర్? ఏం చెప్పావు? 20,000 చెప్పావు. 20,000 అయితే చెప్తానండి. ఇది చెప్పడం అయితే 20,000, 20,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. అంతా ఏజ్ గ్రూప్ వచ్చి 1 ఇయర్ ఏజ్ గ్రూపే. వ్యాపారం అయితే ఉంటుంది. 20,000 చెప్పడం అయితే చెప్తున్నాడు. ఏం చెప్తాను అదినా?
40,000 రెండు కలిపే. ఫ్రెండ్స్ చూస్తే 40,000 అయితే చెప్తున్నాడు. ఈ రెండు చెప్పడం అయితే 40,000 అయితే చెప్తున్నాడు. ఏజ్ అంతా 1 year ఉంటుంది. వెయిట్ వచ్చేసరికి ఒక 22, 23 ఆ విధంగా పడతాయి. లైవ్ వెయిట్ వచ్చేసి 40 కిలో పడతాయి అనమాట. చూస్తే మొత్తం వాన అయితే పడిపోతుంది ఫుల్గా. చూడొచ్చు వానలో కొంచెం వీడియో తీయాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది. ఇంకా చూసేద్దాం, వీడియో స్టార్ట్ చేసినాం కాబట్టి ఎట్లా కాస్త చూసేద్దాము ఏమేమి జరుగుతాయి. వ్యాపారం అయితే జరుగుతుంది ఇక్కడైతే వ్యాపారం జరుగుతాయి. నా ఏం చెప్పారు నా వీరు 4 కలిపే. ఫ్రెండ్స్ చూస్తే అయితే 62,000 అయితే చెప్తున్నాడు. 4 కలిపే 62,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. 4 62,000 రూపాయలు చెప్తున్నాడు అనమాట. చెప్పడము వ్యాపారం అయితే ఉంటుంది. చెప్పింది ఫిక్చర్ రేటు కాదు కాబట్టి వ్యాపారాలు జరుగుతాయి. బాగున్నాయి సార్, బాగుంటబ్బా. 62,000 వచ్చి ఒక అర్ధగంట పైన అయిపోయి. చూస్తే మొత్తం వర్షమే. చూస్తే అంత మొత్తం వాన పడుతుందండి. ఈ వీడియో తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఏం చూపించేదినా అంతా వాన అయిపోయింది. మీరేం గొడుగులు చెప్పుకుంటారా? పిల్లలు అయితే చాలా తక్కువ అయితే వచ్చినాయి. చూద్దాం, ఇవి చిన్నపిల్లలు కూడా చాలా తక్కువ అయితే వచ్చినాయి. మొత్తం వర్షం తీయాలంటే కాదు. ఏం చెప్పావునా? 23 చెప్తాను. వానకు నానిపి ఏం తెలియలా పిల్ల, ఎట్లా ఉండదు కూడా తెలియలా పిల్ల. ఫ్రెండ్స్ చూస్తే 23,000 అయితే చెప్తున్నాడు అండి. ఈ జత మీద 23,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. అంతా ఒక 7 నెలలు 6 నెలలు ఆ విధంగా ఉంటాయి. 23,000 అంటే 12 రోజులు 24 11,500 అయితే చెప్తున్నాడు. ఒక్కోటి 11,500 అయితే చెప్తున్నాడు. చూస్తాను కదా ఫ్రెండ్స్. అయితే వాన వల్ల వీడియో తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. వీడియో ఆపేస్తున్నాను ఎందుకంటే వాన ఎక్కువ అయిపోయింది. చూడొచ్చు చాలా అయితే వాన ఎక్కువగా అయితే పడుతుంది కాబట్టి వీడియో తీయడం కష్టం అయిపోయింది. సో ఈ వీడియో ఈ పొటేల్ ఎంతటితో ఎండ్ చేద్దాం. ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేద్దాం. మీకు ఒక రేట్లన్నీ అర్థమై అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. కుదిరితే ఇంకొక వీడియో వాన తగ్గితే చిన్నపిల్లలు మేకలకు సంబంధించిన వీడియో అయితే చేద్దాం. ఈ వీడియో అయితే ఇంతటి. ఓకే, థ్యాంక్ యూ అండి. వీడియో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. బళ్ళు కూడా ఈరోజు తక్కువగా వచ్చినాయి, ఇలాగంటే ఇంకా ఫుల్ అయిపోయేటివి మొత్తము.